మిథునం మిథున రాశి వారు అనగానే ఇక్కడ రెండు మైండ్ సెట్లు కలిగినటువంటి వారు. వీరు రెండు చేతులు ఉన్నప్పటికీ నాలుగు చేతుల సంపాదనలు ఉంటాయి, లేదా రెండు చేతుల సంపాదనలు ఉంటాయి. ఒక పని చేస్తూ మరొక పని చేసేటువంటి యోగం ఉంటుంది. సో మిథున రాశి వారికి రాబోయే 6 నెలలలో అత్యంత కీలకమైనటువంటి కాలంగా మారబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి గడిచిన రోజులలో కొంత బోన్ రిలేటెడ్ కానీ, మజిల్స్ రిలేటెడ్ కానీ, పంటికి సంబంధించింది కానీ కొన్ని ఇష్యూస్ చాలా ఫేస్ చేశారు, చాలా బాధపడ్డారు, హాస్పిటలైజ్డ్ కూడా అయ్యారు కొందరు. అందరికీ ఉద్యోగ యోగం కానీ, మరికొందరికి విదేశీ యోగం కానీ, కొన్ని నిలిచిపోయినటువంటి పనులు పూర్తి కాబోతున్నాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలు చేసేవారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఐటీ రంగం కావచ్చును, మీడియా రంగం కావచ్చును, మార్కెటింగ్ రంగం కావచ్చును, అదేవిధంగా కమ్యూనికేషన్ రంగం కావచ్చును, ఈ రంగాలలో ఉండేటువంటి వారికి కా, కీ, కు, కే, కో అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి చాలా మంచి యోగాలు ఏర్పడబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాబోయే 6 నెలలలో, అందులో ఎస్పెషల్లీ అక్టోబర్ తర్వాత నుండి చాలా అద్భుతంగా ఉంది. ఇక కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చును. ఎందుకంటే 2020, 21, 22, 23 కూడా చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు. మామూలు ఇబ్బందులు కాదు. గతంలో ఆగిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందవచ్చును. వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. విదేశీ ఉద్యోగము లేదా విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల ద్వారా లాభాలు పొందవచ్చును. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడుతున్నాయి. మీకు కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరగవచ్చును. సోదరులు, బంధువుల సహకారం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి యోగం ఉంది. చాలా అనుకూలంగా ఉంది. మీ మాటల వల్ల కొంత అపార్థాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మాట అనేటువంటిది చాలా జాగ్రత్త. ఆవేశంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. అనుకోని ఖర్చులు పెరగవచ్చును. స్నేహితుల కోసం లేదా కుటుంబం కోసం ఎక్కువగా కూడా ఖర్చు చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంత నరాల బలహీనత, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ప్రయాణాల వల్ల అలసట పెరగవచ్చును. ఆహారపు అలవాట్లకు పై కొంత శ్రద్ధ అనేటువంటిది అవసరము. భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలలో కొంత వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు వచ్చే పరిస్థితి ఉంది. భార్యాభర్తలలో కూడా కొంత చిన్న గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా సంతకాలు కానీ, ఒప్పందాలు కానీ, మధ్యవర్తిత్వానికి వెళ్ళేటువంటి సందర్భాలలో తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళండి. తప్పకుండా బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుకు కావచ్చును, అదేవిధంగా గణపతి ఆరాధన కానీ, ప్రతి బుధవారం గణపతికి గరకను సమర్పించడం ద్వారా మంచి శుభయోగాలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ మంత్ర సాధన చేయడం ద్వారా. సో విద్యార్థులకు, ఉద్యోగస్తులకు కావచ్చును, గణపతి ఆరాధన చాలా మంచిది. మరి ఈ మిథున రాశి వారికి మరి గడిచిన ఇందాక చెప్పుకున్నాం 2020 ఆగస్టు నుండి 23, 24 వరకు కూడా చాలా బ్యాడ్ ఈవెంట్స్, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మోసపోవడాలు, ఎవరో మిమ్మల్ని మోసం చేయడాలు, చాలా పోగొట్టుకున్నటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. విదేశాల్లో ఉండేటువంటి వారేమిటి, స్వదేశాల్లో ఉండేటువంటి వారేమిటి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి రాబోయే 6 నెలలలో మాత్రము కొంత అభివృద్ధి కనబడుతున్నది. సో ఈ మిథున రాశి వారికి కొత్త పరిచయాలు, కొత్త అవకాశం లేదా కొత్త నిర్ణయం జీవితానికి మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. మరి ఆ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే క్రమంలో ఏమైనా మీకు అటు ఇటుగా అనిపిస్తే తప్పకుండా నేను మురళీధర్ శర్మ ఉన్నాడు అనేటువంటి భావన చేసుకోండి. మీ ఇంట్లో మనిషిలాగా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఎవరూ చెప్పని మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే అది మీరు అర్థం చేసుకోండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో ఒక మలుపు అనేది ఉండకుంటే నన్ను అడగండి. ఆల్ ద బెస్ట్.